చందమామ కథ కవి పూజ. చాలా కాలం క్రిందట పర్షియా దేశంలో ఒకానొక మహాకవి ఉండేవాడు. ఆయన పేరు పిరదౌసి. పిరదౌసి మహాకవి షానామా అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. దానిని ఒక రోజు కాదు, ఒక సంవత్సరము కాదు, 30 సంవత్సరాల పాటు అష్టకష్టాలు పడి ఆయన రాశాడు. ఆ గ్రంథం పారసీక చక్రవర్తుల చరిత్రను లోక చరిత్రతో కలిపి రాసిన అమరకావ్యం. అందులో పిరదౌసి తన కవితా ప్రతిభనంతటినీ కనబరిచి రచన చేశాడు. షానామాలో 60,000 పద్యాలున్నాయి. ఆ పద్యాలన్నీ జ్ఞానరత్నాలు, దివ్య మనులు, ఆణిముత్యాలు. అవి ఒకదానిని మించినది మరొకటి. జీవితంలో కృంగి కృషించిపోయే ప్రతి ప్రాణికి షానామా గ్రంథం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తుంది. ప్రతివారి సందేహాలను అది తీరుస్తుంది. అంతటి శక్తిగల మహత్తర గ్రంథం అది. ఇటువంటి మహత్తర కావ్యాన్ని ఫిరదౌసి వ్రాద్దామని సంకల్పించినప్పుడు మొఘల్ పాదుషా గజనీ మహమ్మద్ ఈ మహాగ్రంథం రచిస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారపు దీనారం బహుమతిగా ఇస్తానన్నాడు. ఖురాన్ సాక్షిగా పిరదౌసి మహాకవిని ఎంతగానో ప్రోత్సహించాడు. పాదుషా మాటలను నమ్మాడు పిరదౌసి. రాత్రనక పగలనక నిద్రాహారాలు మానుకొని 30 ఏళ్ళు శ్రమపడి షానామా కావ్యాన్ని పూర్తి చేశాడు. అయితే ఎందుకింత కవి శ్రమపడ్డాడు అనేది ఒక సమస్యే. పెళ్లి ఈడుకు వచ్చిన తన ముద్దుల కూతురికి దివ్యమైన పెద్ద సంబంధం తెచ్చి అతి వైభవంగా పెళ్లి చేయాలనేది ఒక్కటే అతనికి పట్టుకున్న కాంక్ష. సుల్తాను తనకు గొప్ప బహుమతి ఇస్తాడు కదా, తన కోరిక నెరవేర్చుకోవచ్చు కదా అని ఆయన మనసులో పూర్తిగా ధైర్యపడ్డాడు. ఈ మనోధైర్యంతోనే దీక్ష పట్టి పిరదౌసి షానామా వంటి అద్భుత కావ్యాన్ని అంత కొద్ది గడువులో సృష్టించగలిగాడు. అయితే పిరదౌసి ప్రతిభ చూసి ఓర్వలేని మత్సరులు కొందరు సుల్తాను చెవిలో కిట్టని మాటలు నూరిపోశారు. చెప్పుడు మాటలు చెడ్డవి కదా. ఈ మాటలు చెవిని పడగానే పాదుషా మనసు విరిగిపోయింది. మొట్టమొదట కలిగిన మంచి సంకల్పం తిరిగిపోయింది. వెంటనే ఒంటెలను ఏర్పాటు చేసి వాటిపైన బంగారు నాణాలకు బదులుగా వెండి నాణాలు వేయించి పిరదౌసికి కానుకగా పంపించాడు. సుల్తాను ఆడిన మాట తప్పటంతో కవి చేసిన కృషంతా అడవి కాచిన వెన్నెలైపోయింది. పిరదౌసి కుప్పగా కూలిపోయాడు. ఈ 30 ఏళ్ల నుంచి షానామా ద్వారా తను చేసిన జ్ఞానబోధలన్నీ ఆ క్షణమందు మరచిపోయాడు. పిరదౌసి ఉద్రిక్తుడై బాధ కొద్దీ పాదుషాను దుమ్మెత్తిపోశాడు. అంతటితోనైనా ఆయన ఆవేశం ఆగలేదు. తన పెరట్లో నిలబడి ఉన్న ఒంటెలను పొలాల్లోకి తరిమివేసి వాటికి కట్టి ఉన్న తాళ్లను పరపరా కోసివేశాడు. అలా కోసివేయటంతోనే సంచులలో ఉన్న వెండి నాణేలన్నీ జలజలమని నేలని రాలిపోయినాయి. ఒక్క లిప్టి కూడా అక్కడ నిలవడానికి మనస్కరించలేదు. పిట్టకు కూడా తెలియకుండా పిరదౌసి మరొక దేశానికి పలాయనమైపోయాడు. ఆ పరాయి దేశంలో ఉలక్క పలక్క జీవచ్చవమై అజ్ఞాతంగా రోజులు నెట్టుతూ వచ్చాడు. ఇంతలో సుల్తాను గజనీ మహమ్మద్కు ఒక సామంత రాజుకి మధ్యన యుద్ధం వచ్చింది. యుద్ధంలో సుల్తానే ఓడిపోయే సూచనలు కనిపించినాయి. కేవలము ఏమీ చెయ్యలేని స్థితి ఏర్పడింది. అందుచేత నిస్పృహతో నిరాశతో పాదుషా కృంగిపోయాడు. పైగా ఈ స్థితిలో ఆయనకు ఏమీ పాలుపోక మంత్రిని పిలిచి సలహా అడిగాడు. అప్పుడు మంత్రి తన జేబులో నుంచి ఒక గ్రంథం తీసి ఇలా చదివాడు. రణరంగమందు వెనుదిరగబోకు, శత్రుదాడికి ఎదురు చూడకు, మొదట నీవే దెబ్బతీయి, విజయం నిన్నే వరిస్తుంది అని రాసుంది. ఈ మాటలు చెవిన పడగానే సుల్తానులో కొత్త జవము జీవము ఉప్పొంగినాయి. నుంచున్న పాటున సైన్యాలను సిద్ధం చేయించమని ఆజ్ఞాపించాడు మంత్రికి. ప్రభు, ఇంత మండుటెండలో యుద్ధమా? శత్రు సైనికులు కూడా సేద తీర్చుకుంటూ ఉంటారే అని అన్నాడు మంత్రి. అందుకు పాదుషా, అవునయ్యా, అందుకోసమే మనమిప్పుడు దెబ్బతీయాలి. ఇదే మనకు విజయ సూచన. చెయ్యి, సైన్యాలు సిద్ధం చెయ్యి అని వేగిరపెట్టాడు. మిట్ట మధ్యాహ్నం, మిడసరి లగ్నం. సైనికులందరూ విశ్రాంతి తీసుకుంటూ ఆదమర్చి ఉన్నారు.
ఆ అదనులో సుల్తాన్ సేనలు హఠాత్తుగా శత్రువును ఢీకొని విజయం పొందినాయి. సుల్తాను ఆనందభరితుడైనాడు. వెంటనే మంత్రిని పిలిచి, మంత్రి, నువ్వు పుస్తకం తీసి నాకు చదివి వినిపించావే, ఆ వాక్యాలు ఏ పుస్తకంలోనివి అని ఆత్రంతోనూ ఆశ్చర్యంతోనూ అడిగాడు. అందుకు మంత్రి, అవా, ఎవరినైతే దేవరవారు న్యూన్యతపరిచి అతని పలాయనానికి కారణభూతులయ్యారో ఆ కవి సార్వభౌముడు ఫిరదౌసి రాసిన వాక్యాలే అని నిర్భయంగా చెప్పాడు. సుల్తాను నిస్తబ్దుడయ్యాడు. కవికి తను చేసిన మహాద్రోహానికి తనలో తను ఎంతగానో సిగ్గుపడ్డాడు. వాగ్దానం చేసిన 60,000 బంగారు దీనారాలు పట్టించుకొని వెళ్ళి కవిచంద్రుణ్ణి వెతికిపట్టి ఆ మహానుభావుడికి సమర్పించి రావాల్సిందని మంత్రికి ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం మంత్రి 50 లొట్టిపెట్టల మీద దీనారాల సంచులలో వేయించుకొని ఫిరదౌసి ఉండే ఆ దూర దేశానికి పట్టించుకొని వెళ్ళాడు. అప్పటికే 1 ఏడాది నుంచి కుమిలి కృషిస్తూ ఉన్న ఫిరదౌసి బంగారు దీనారాలు తెచ్చిన రాజభటులు తన వద్దకు వచ్చేసరికే అస్తమించాడు. అక్కడ ఫిరదౌసి కూతురు మాత్రమే ఉన్నది. దీనారాలు తెచ్చిన భటులు ఆ నాణేలను ఫిరదౌసి కూతురికి ఇయ్యబోయారు. ఆమె పుచ్చుకోలేదు. పట్టరాని దుఃఖంతో ఆవేశంతో ఆమె వారిని ఉద్దేశించి, మీరు కాలయములు, ఇది నా తండ్రి జీవితాన్ని అధఃపాతాళానికి అనగద్రొక్కిన నీచపు ద్రవ్యం. దీన్ని నేను తాకినట్టయితే నా తండ్రి ఆత్మకు శాంతి ఉండదు. పోండి, పోండి, తీసుకొని పోండి ఇక్కడి నుంచి. ఈ ధనంతో ఇంకా మేడలు మిద్దెలు కట్టించుకొని మీ సుల్తాన్నే కులకమని చెప్పండి, పోండి ఇక్కడి నుంచి అంటూ వాళ్ళని తిరగొట్టి పంపించేసింది. వజ్రఘాతం వంటి ఈ వార్త వినగానే సుల్తాను గజని బెరబెరా కొలువులో నుంచి శయన మందిరానికి పోయి తలుపులు వేసుకొని కవీశ్వరుణ్ణి తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా వలవలా ఏడ్చాడు. తర్వాత దూసు పట్టణమందు ఫిరదౌసి కవి పేర ఒక చక్కటి సత్రం నిర్మించి రుణం తీర్చుకున్నాడు. ఆ సత్రం శిథిలాలు ఈనాటికి కనబడతాయి. పారసీకులు వాటిని చూసి నేటికి కన్నీరు విడుస్తారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 అక్టోబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత పి యోగానంద్ గారు, కంబం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.